హాయ్ అండి అందరికీ, నేను మహిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేద్దాం. జుట్టు బాగా పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పారు కదా, ఒక షాంపూ చెప్పాను, దాంతోపాటు ఆయిల్ కూడా చెప్పాను. ఇది కూడా యాడ్ చేసుకున్నారంటే మీ జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, జీడిపప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, కిస్మిస్ అన్నమాట. అన్ని 100 గ్రాములు అయితే తీసుకున్నాను. 100 గ్రాములు తీసుకున్నాను. జీడిపప్పు మట్టికి పావు కేజీ తీసుకున్నాను. అది కూడా కావాలంటే 100 గ్రాములు తీసుకుందాం, సరిపోతుంది. ఒక పావు కేజీ ఖర్జూర పండు అన్నమాట. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు బాదం మనము ఫ్రై చేసుకున్నాం. డ్రై రోస్ట్, ఓన్లీ డ్రై రోస్ట్. బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, మెదడు పనితీరుని మెరుగుపరిచే, చురుకుదనంగా చేసే ఎంజైమ్స్ అయితే ఉంటాయి. మనకి జీడిపప్పులో మంచి కొవ్వులు, ఐరన్, జింకు శరీరాన్ని దృఢత్వంగా చేసి మెదడుని చురుకుదనంగా చేస్తుంది. ఇప్పుడు పుచ్చపప్పు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాము. విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అన్నమాట ఈ పుచ్చపప్పు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గుమ్మడి గింజలు. దీనిలో మనకి గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫైబర్, మెగ్నీషియం కూడా చాలానే ఉంటుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం ఆరోగ్యానికి మంచి కొవ్వులనిస్తుంది సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవిసె గింజలు అన్నమాట. అవిసె గింజలను కూడా చక్కగా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇప్పుడు కిస్మిస్ అయితే తీసుకున్నాము. ఐరన్ను మనకి తక్షణ శక్తిని ఇవ్వడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము ఖర్జూర పండు అయితే వేసుకున్నాము. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6 అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తక్షణం మన శరీరానికి శక్తిని అయితే ఇస్తుందండి. ఖర్జూరం అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాత ముందు ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నాము. వేడి చేసుకోవాలి, లేకపోతే మనకి ఇది గ్రైండ్ అవ్వదు, చుట్టుకుపోతుంది. ఆ తర్వాత పైన గింజలన్నీ సన్నగా ఉన్న గింజలన్నీ బాగా పొడిలాగా చేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాదం, జీడిపప్పు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలుగా ఈ విధంగా చేసుకుంటే మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. పావు కేజీ బెల్లం అయితే నేను కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకుని ఇలాగా వేసేసుకున్నాను. ఇలా అయితే మనకి లడ్డు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు. పొడి వేసుకున్నారు అనుకోండి, లడ్డు చుట్టడానికి కష్టంగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లైట్గా మనము పొయ్యి మీద వేడి చేసుకుని బెల్లం కరిగితే సరిపోతుంది. దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా చేతికి నెయ్యి రాసుకుని ఇలాగా లడ్డూలాగా ఫామ్ చేసుకున్నారు అంటే మీకు మంచి ప్రోటీన్ లడ్డు అండి. ఇది చాలా విటమిన్, అన్ని రకాల పోషకాలు ఉంటాయి. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అంతకుముందు హెయిర్ ఫాల్ అవుతుందని ఒక ఆయిల్, ఒక షాంపూ అయితే న్యాచురల్ షాంపూ చూపించాను. దానితో పాటు ఇది కూడా యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిన లడ్డు. థ్యాంక్ యూ.